SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అయిన రజనీ రమ్మ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్. అంటే పెళ్ళి అవ్వడానికి ముందు కానీ లేదంటే పెళ్ళి అయ్యాక కానీ పార్ట్నర్ నుంచి ఒక ఉమెన్, అంటే తన భర్త దగ్గర నుంచి ఉండొచ్చు, కాబోయే భర్త నుంచి ఒక ఉమెన్ ఎమోషనల్గా ఎలాంటి సపోర్ట్ కోరుకుంటూ ఉంటుంది, ఎమోషనల్గా ఆ అమ్మాయికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఒక అమ్మాయి ఎమోషనల్గా తన కెరీర్ అసలు ఎలా ఉంటుంది, అసలు తన జర్నీ, ఎమోషనల్ జర్నీ? అంటే ఒకటి రెండు కాదు, అన్ని ఎక్స్పెక్టేషన్స్ తనకే ఉంటాయి, చాలా ఉంటాయి. అందులో తను ఎక్స్పెక్ట్ చెయ్యనిది ఏంటంటే ఆ అబ్బాయి పార్ట్నర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయరు వీళ్ళవి. అంటే నేను తప్పుగా అనట్లేదు, యాంగిల్స్ చెప్తున్నాను. ఓకే, ఉంటాయి. ఇప్పుడు మ్యారేజ్కి ముందు ఒకలాంటి లైఫ్ ఉంటుంది, అక్కడ ఏంటంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, స్వేచ్ఛగా బతుకుతారు ఎవరైనా కూడా. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు మన అమ్మాయే కదా అని చెప్పి పెద్దగా ఏమి రిస్ట్రిక్ట్ చేయరు. మహా అయితే త్వరగా ఇంటికి వచ్చాయమ్మా, జాగ్రత్త అమ్మా అంటారు. మహా అయితే ఇంత డబ్బులు ఎందుకు, ఇప్పుడు ఎందుకు, తర్వాత చూద్దాము అని అంటారు, కానీ గట్టిగా చెప్పలేకపోతారు. అంటే ఏంటంటే కన్న కూతురు కదా పాపం, మంచిగా అన్నీ చూద్దాము, మేము పడ్డ బాధలో వీళ్ళు పడకూడదు, వీళ్ళు దేనికి లోటు లేకుండా హ్యాపీగా ఉండాలి, తల్లిదండ్రులు మాకు ఇది ఇవ్వలేదు, ఇది మాకు ఇవ్వలేకపోయారని వాళ్ళు అనుకోకుండా ఉండాలి, లోటు లేకుండా పెంచాలి అనే భావంతో పెంచుతారు. తర్వాత ఏంటంటే వీళ్ళు పడ్డ కష్టాలన్నీ వాళ్ళ పిల్లలు పడకూడదు. అంటే వైవాహిక జీవితంలో వాళ్ళ మదర్ ఏమన్నా కష్టాలు బాధలు పడితే అవన్నీ అమ్మాయి పడకూడదు అని అతిగారాభం చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకొకటి, పెళ్ళైన తర్వాత ఎన్నో ఎదుర్కోవాలి కాబట్టి ఇప్పటి నుంచే కష్టాలు ఎందుకు అని కూడా ప్రతిదానికి కూడా దూరంగా పెట్టడము, జాగ్రత్తగా పెంచుకోవడం, ముద్దుగా పెంచుకోవడం, అడిగిందల్లా ఇవ్వడం, ఎక్కడికి వెళ్ళినా ఊరుకోవడము, అతి స్వేచ్ఛ అనేది ఇప్పుడు నవ్వేడేస్ చూస్తున్న పరిస్థితి. ఇలా ఈ పరిస్థితిలో నుంచి అమ్మాయి పెళ్లి చేసుకుని వెళితే మరి అక్కడ వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది. ఈ అమ్మాయి ఇక్కడ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటుంది. తర్వాత హస్బెండ్ దగ్గర కూడా అలాగే కోరుకుంటుంది. ఏమంటుందంటే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఆ అత్తగారు మామగారు అనేది. తర్వాత భర్త దేనికన్నా ఇది వద్దు అంటే, మా ఇంట్లో ఎప్పుడు ఇలా అనలేదు, నువ్వు ఇలా అంటున్నావు ఎందుకు, నువ్వు ఇలా అంటున్నావు అని తెలిస్తే నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు, ఇవన్నీ నార్మల్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఇవి చినికి గాలివాన అయిందని అంటారు కదా, అలా ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఇద్దరు కూడా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే అమ్మాయి కూడా 25 ఏళ్ళు లేనిది ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఎలా ఉంటామో ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఉండకూడదు అని మనం ఎలా అయితే అనుకుంటామో, ఇక్కడ పుట్టింట్లో చేసినట్టు అత్తగారింట్లో చేయకూడదు అనేది కూడా అనుకోవాలి. ఆ మైండ్ అలా తయారవ్వాలి, ఆ మాత్రం జ్ఞానం రావాలి. అయితే ఈ అబ్బాయి కూడా కోపంతో మాట్లాడితే గొడవలు వస్తాయి. ఈ కోపంతో మాట్లాడకూడదు, గారాబం చేయాలి, ముద్దు చేయాలి, మెల్లగా చెప్పాలి, తర్వాత బుజ్జగిస్తూ చెప్పాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. నీకన్నా కొంచెం పెద్దవాడు అయి ఉంటాడు అబ్బాయి, లేదా సమానం వయసు అయి ఉంటుంది, లేదా ఇంకా కొంచెం చిన్నవాళ్ళని కూడా చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. అలాంటప్పుడు ఆ అబ్బాయి మైండ్ సెట్ కూడా ఇలాగే ఆలోచిస్తుంది. ఇంకా చెప్పాలంటే అబ్బాయి కంటే 5 years ముందు ఆలోచిస్తారు అమ్మాయిలు. అంటే 5 years పెద్ద మైండ్తో ఆలోచిస్తారు. 5 years చిన్న మైండ్ అబ్బాయికి ఉన్నప్పుడు నువ్వు అనుకున్నవన్నీ నీ ఎక్స్పెక్టేషన్స్కి అబ్బాయి రీచ్ అవ్వాలంటే అది హైలీ ఇంపాసిబుల్. ఎక్కడో ఒక యోగుల్ లాంటి మైండ్ ఉన్న అబ్బాయిలు అయితే క్షమాగుణంతో మన అమ్మాయే కదా, మన భార్య కదా, మన ఇంటికి వచ్చింది కదా అని ఆలోచిస్తాడు. కానీ చాలా వరకు కూడా పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలా ఉంటుంది ఏంటి అన్న ధోరణిలోనే మాట్లాడతారు అబ్బాయిలు. అక్కడే ఎక్కువ డిఫరెన్స్ కొడుతుంది వాళ్ళిద్దరికి. ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండదు. పెళ్ళైన తర్వాత జీవితం ఎలా ఉంటుంది అని సిద్ధపడి కూడా రారు వీళ్ళు. ఏంటంటే పెళ్ళైన తర్వాత నేను చెప్పినట్టే వినాలి, లేకపోతే నేను మార్చుకోగలను అన్న ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. ఇక ప్రతి చిన్నదానికి అలగడము, ప్రతి చిన్నదానికి గొడవ పడడము, తను అనుకున్నది జరిగిపోవాలని అనడం, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్సే ఆ భర్త నుంచి. ఇక ఏ ఒక్కటి అతను రీచ్ అవ్వలేకపోయినా పెద్ద హంగామా అయిపోతుంది అక్కడ. అండ్ ఇలాంటి టైంలో ఒక భర్త ఏ విధంగా ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలి అంటారు ఆ విషయాలని? ఇంకా దానికోసం మనం కొన్ని క్లాసులు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నిజంగా ఇది పెద్ద టాస్కే అబ్బాయిలకి. గుడ్ క్వశ్చన్ వేసావు. మరి ఎలా అంటే పెళ్ళికి ముందే అన్ని అనుభవాలు సంపాదించాలి. అందుకే నేను చెప్పేది, పెళ్ళి వయసుకు వచ్చిన పిల్లలు అని కూడా అనలేము. ఒక 18, 19, 20 years క్రాస్ అయిన దగ్గర నుంచి పిల్లలకి తల్లిదండ్రులు పిల్లల ముందు అన్నీ మాట్లాడుకోవచ్చు
ఇంటి విషయాలు కానీ, వ్యవహారాలు కానీ, అనేకం భార్యాభర్తల యొక్క అభిప్రాయాలు కానీ, లేకపోతే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కానీ ఆ మాటలు ఉంటాయి కదా, అవి పిల్లల ముందు డిస్కషన్ చేసుకోవాలి. ఓకే. వాళ్ళ బిహేవియర్, భార్యని భర్త చూసే విధానము, భార్య అర్థం చేసుకునే విధానము, భర్త భార్యతో మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా పిల్లల ముందే మనం అప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, పిల్లల ముందు అన్నీ మాట్లాడుకోకూడదు, గొడవ పడకూడదు అని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడి నుంచి అన్ని పిల్లల ముందు చేయాలని చెప్తాను నేను. చెప్తే ఏమవుతుందంటే నెక్స్ట్ వాళ్ళకి జాబ్స్, చదువు, జాబ్స్, పెళ్ళిళ్ళు, ఇవే కదా లైన్ క్రమం. అప్పుడు వీళ్ళు జీవితానుభవాలన్నీ ఇక్కడి నుంచే నేర్చుకుంటారు. ఇక్కడి నుంచే నేర్చుకోవాలి. ఎందుకనంటే ఎవరింటి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. ఉన్నప్పుడు అవి తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటే మనం నెక్స్ట్ లెవెల్కి ఎట్లా మనం సమస్యను పరిష్కరించుకోవచ్చు, మనం ఎట్లా ముందుకెళ్ళచ్చు అనే ఆలోచనలోకి వస్తారు వీళ్ళు. అది ఎవరింటికో వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉండి నేర్చుకునేది కాదు, ఏ మూవీలో నుంచో నేర్చుకునేది కాదు, పక్కింటి నుంచి నేర్చుకునేది కాదు. మన ఇంట్లో మన మనస్తత్వాలు కలిగి ఉన్న తల్లిదండ్రులు, మన తోడబుట్టిన వాళ్ళు, మన కుటుంబం కాబట్టి ఏదైనా సరే ఒక చెడుని బయట నుంచి, మంచి కానీ చెడు, ఇప్పుడు మంచి నేర్చుకుంటాం బాబు, అది ఇంటికి వచ్చి మనం ఇంప్లిమెంట్ చేస్తే అది ఇక్కడ మ్యాచ్ అవ్వదు. అలాగే ఒక చెడు నేర్చుకుని వచ్చామనుకో, అది అసలే మనకి మ్యాచ్ అవ్వదు. అందుకని చెప్పి తల్లిదండ్రులు ఈ వయసు వచ్చిన దగ్గర నుంచి అన్ని పిల్లల ముందు మాట్లాడుకోవడము, ఒక వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలి అనే నిర్ణయాలు తీసుకోవడం పిల్లల ముందు, తర్వాత పిల్లలతో కూడా ఇన్వాల్వ్ చేయించి అందరూ కలిసి మాట్లాడుకుని ఆ సమస్యని పరిష్కరించుకునే స్థాయిలోకి రావాలి అందరూ. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క విషయం వీళ్ళకి అవగాహన అవుతూ ఉంటుంది. నాన్న అమ్మతో ఎలా మాట్లాడుతున్నాడు, అమ్మ కొంచెం సహజంగా ఆడవాళ్ళు ఏంటంటే తొందరగా ఏడుపు వస్తుంది, తర్వాత ఆడవాళ్ళు కొంచెం తొందరగా పెద్ద గొంతుతో అరుస్తారు. ఎందుకు అనంటే అలుగుతూ కొంచెం గట్టిగా అరుస్తారు. కొంచెం కోపం వస్తే గారాంతో భర్తతో కొంచెం గట్టిగా మాట్లాడతారు. ఎందుకంటే భర్త మీద సర్వస్వతంత్రాలు మాకున్నాయి, భర్త దగ్గరే అలుగుతాము, భర్త దగ్గరే కొంచెం గారాలు పోతాము అన్న ధోరణితో వాళ్ళు వాయిస్ పెంచి మాట్లాడటం అనేది జరుగుతుంది. దాన్ని ఏ అనుభవం లేని ఒక అబ్బాయి ఎలా ఎదుర్కొంటాడు అని అంటే నెగిటివ్గానే ఎదుర్కొంటాడు. ఏంటి ఇట్లా దెబ్బలాడతావేంటి, ఇలా అరుస్తావేంటి అని అంటాడు. కానీ ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఒక భార్య భర్త ముందు అలా మాట్లాడితే ఆ భర్త ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది, పెళ్ళి అయిన తర్వాత తన భార్యతో ఎలా ఉండాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాడు ఈ అబ్బాయి. అంటే ఆ వయసు ఈ వయసు ఒకటైనా అంటే కాదు, కానీ ఏ వయసుకైనా అది అవసరం. అది ఆయన ఆ వయసుకి చేరుకున్నాడు, ఆ స్థితికి. ఈ అబ్బాయి ఇప్పటి నుంచే చేరుకోవాలి అంటే చూసి నేర్చుకోవాలి. మ్యామ్ చెప్పినట్టు ఇది ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాలి, అబ్జర్వ్ చేయాలి డెఫినెట్లీ. అండ్ దీనిపై చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేయాలన్నా కూడా దానికి సంబంధించి మీరు ప్రాక్టికల్గా అంటే మెంటల్గా రెడీ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాంటి కౌన్సిలింగ్ కోసం కూడా మీరు మ్యామ్ని సంప్రదించవచ్చు. దీనికోసం నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి వీడియోలో. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. భర్త దేనికన్నా ఇది వద్దు అంటే, మా ఇంట్లో ఎప్పుడు ఇలా అనలేదు, నువ్వు ఇలా అంటున్నావు ఎందుకు, నువ్వు ఇలా అంటున్నావు అని తెలిస్తే నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు, ఇవన్నీ నార్మల్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఇవి చినికి గాలివాన అయిందని అంటారు కదా, అలా ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఇద్దరు కూడా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే అమ్మాయి కూడా 25 ఏళ్ళు లేనిది ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఎలా ఉంటామో ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఉండకూడదు అని మనం ఎలా అయితే అనుకుంటామో, ఇక్కడ పుట్టింట్లో చేసినట్టు అత్తగారింట్లో చేయకూడదు అనేది కూడా అనుకోవాలి. ఆ మైండ్ అలా తయారవ్వాలి, ఆ మాత్రం జ్ఞానం రావాలి. అయితే ఈ అబ్బాయి కూడా కోపంతో మాట్లాడితే గొడవలు వస్తాయి. ఈ కోపంతో మాట్లాడకూడదు, గారాబం చేయాలి, ముద్దు చేయాలి, మెల్లగా చెప్పాలి, తర్వాత బుజ్జగిస్తూ చెప్పాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. నీకన్నా కొంచెం పెద్దవాడు అయి ఉంటాడు అబ్బాయి, లేదా సమానం వయసు అయి ఉంటుంది, లేదా ఇంకా కొంచెం చిన్నవాళ్ళని కూడా చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. అలాంటప్పుడు ఆ అబ్బాయి మైండ్ సెట్ కూడా ఇలాగే ఆలోచిస్తుంది. ఇంకా చెప్పాలంటే అబ్బాయి కంటే 5 years ముందు ఆలోచిస్తారు అమ్మాయిలు. అంటే 5 years పెద్ద మైండ్తో ఆలోచిస్తారు. 5 years చిన్న మైండ్ అబ్బాయికి ఉన్నప్పుడు నువ్వు అనుకున్నవన్నీ నీ ఎక్స్పెక్టేషన్స్కి అబ్బాయి రీచ్ అవ్వాలంటే అది హైలీ ఇంపాసిబుల్. ఎక్కడో ఒక యోగుల్ లాంటి మైండ్ ఉన్న అబ్బాయిలు అయితే క్షమాగుణంతో మన అమ్మాయే కదా, మన భార్య కదా, మన ఇంటికి వచ్చింది కదా అని ఆలోచిస్తాడు. కానీ చాలా వరకు కూడా పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలా ఉంటుంది ఏంటి అన్న ధోరణిలోనే మాట్లాడతారు అబ్బాయిలు. అక్కడే ఎక్కువ డిఫరెన్స్ కొడుతుంది వాళ్ళిద్దరికి. ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండదు. పెళ్ళైన తర్వాత జీవితం ఎలా ఉంటుంది అని సిద్ధపడి కూడా రారు వీళ్ళు. ఏంటంటే పెళ్ళైన తర్వాత
నేను చెప్పినట్టే వినాలి, లేకపోతే నేను మార్చుకోగలను అన్న ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. ఇక ప్రతి చిన్నదానికి అలగడము, ప్రతి చిన్నదానికి గొడవ పడడము, తను అనుకున్నది జరిగిపోవాలని అనడం, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్సే ఆ భర్త నుంచి. ఇక ఏ ఒక్కటి అతను రీచ్ అవ్వలేకపోయినా పెద్ద హంగామా అయిపోతుంది అక్కడ. అండ్ ఇలాంటి టైంలో ఒక భర్త ఏ విధంగా ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలి అంటారు ఆ విషయాల్ని? ఇంకా దానికోసం మనం కొన్ని క్లాసులు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నిజంగా ఇది పెద్ద టాస్కే అబ్బాయిలకి. గుడ్ క్వశ్చన్ వేసావు. మరి ఎలా అంటే పెళ్ళికి ముందే అన్ని అనుభవాలు సంపాదించాలి. అందుకే నేను చెప్పేది పెళ్ళి వయసుకు వచ్చిన పిల్లలు అని కూడా అనలేము. ఒక 18, 19, 20 ఇయర్స్ క్రాస్ అయిన దగ్గర నుంచి పిల్లలకి తల్లిదండ్రులు పిల్లల ముందు అన్నీ మాట్లాడుకోవచ్చు. ఇంటి విషయాలు కానీ, వ్యవహారాలు కానీ, అనేక భార్యాభర్తల యొక్క అభిప్రాయాలు కానీ, లేకపోతే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కానీ ఆ మాటలు ఉంటాయి కదా, అవి పిల్లల ముందు డిస్కషన్ చేసుకోవాలి. ఓకే. వాళ్ళ బిహేవియర్, భార్యని భర్త చూసే విధానము, భార్య అర్థం చేసుకునే విధానము, భర్త భార్యతో మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా పిల్లల ముందే మనం అప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, పిల్లల ముందు అన్నీ మాట్లాడుకోకూడదు, గొడవ పడకూడదు అని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడి నుంచి అన్ని పిల్లల ముందు చేయాలని చెప్తాను నేను. చెప్తే ఏమవుతుందంటే నెక్స్ట్ వాళ్ళకి జాబ్స్, చదువు అవ్వడము, జాబ్స్, పెళ్ళిళ్ళు, ఇవే కదా లైన్ క్రమం. అప్పుడు వీళ్ళు జీవితానుభవాలన్నీ ఇక్కడి నుంచే నేర్చుకుంటారు. ఇక్కడి నుంచే నేర్చుకోవాలి. ఎందుకనంటే ఎవరింటి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. ఉన్నప్పుడు అవి తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటే మనం నెక్స్ట్ లెవెల్కి ఎట్లా మనం సమస్యను పరిష్కరించుకోవచ్చు, మనం ఎట్లా ముందుకు వెళ్ళచ్చు అనే ఆలోచనలోకి వస్తారు వీళ్ళు. అది ఎక్కడ ఎవరింటికో వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉండి నేర్చుకునేది కాదు, ఏ మూవీలో నుంచో నేర్చుకునేది కాదు, పక్కింటి నుంచి నేర్చుకునేది కాదు. మన ఇంట్లో మన మనస్తత్వాలు కలిగి ఉన్న తల్లిదండ్రులు, మన తోడబుట్టిన వాళ్ళు, మన కుటుంబం కాబట్టి ఏదైనా సరే ఒక చెడుని బయట నుంచి, మంచి కానీ చెడు, ఇప్పుడు మంచి నేర్చుకుంటాం బాబు, అది ఇంటికి వచ్చి మనం ఇంప్లిమెంట్ చేస్తే అది ఇక్కడ మ్యాచ్ అవ్వదు. అలాగే ఒక చెడు నేర్చుకుని వచ్చామనుకో, అది అసలే మనకి మ్యాచ్ అవ్వదు. అందుకని చెప్పి తల్లిదండ్రులు ఈ వయసు వచ్చిన దగ్గర నుంచి అన్ని పిల్లల ముందు మాట్లాడుకోవడము, ఒక వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలి అనే నిర్ణయాలు తీసుకోవడం పిల్లల ముందు, తర్వాత పిల్లలతో కూడా ఇన్వాల్వ్ చేయించి అందరూ కలిసి మాట్లాడుకుని ఆ సమస్యని పరిష్కరించుకునే స్థాయిలోకి రావాలి అందరూ. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క విషయం వీళ్ళకి అవగాహన అవుతూ ఉంటుంది. నాన్న అమ్మతో ఎలా మాట్లాడుతున్నాడు, అమ్మ కొంచెం సహజంగా ఆడవాళ్ళు ఏంటంటే తొందరగా ఏడుపు వస్తుంది. తర్వాత ఆడవాళ్ళు కొంచెం తొందరగా పెద్ద గొంతుతో అరుస్తారు. ఎందుకు అనంటే అలుగుతూ కొంచెం గట్టిగా అరుస్తారు. కొంచెం కోపం వస్తే గారాంతో భర్తతో కొంచెం గట్టిగా మాట్లాడతారు. ఎందుకంటే భర్త మీద సర్వస్వతంత్రాలు మాకున్నాయి, భర్త దగ్గరే అలుగుతాము, భర్త దగ్గరే కొంచెం గారాలు పోతాము అన్న ధోరణితో వాళ్ళు వాయిస్ పెంచి మాట్లాడటం అనేది జరుగుతుంది. దాన్ని ఏ అనుభవం లేని ఒక అబ్బాయి ఎలా ఎదుర్కొంటాడు అని అంటే నెగిటివ్గానే ఎదుర్కొంటాడు. ఏంటి ఇట్లా దెబ్బలాడతావేంటి, ఇలా అరుస్తావేంటి అని అంటాడు. కానీ ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఒక భార్య భర్త ముందు అలా మాట్లాడితే ఆ భర్త ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది, పెళ్ళి అయిన తర్వాత తన భార్యతో ఎలా ఉండాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాడు ఈ అబ్బాయి. అంటే ఆ వయసు ఈ వయసు ఒకటైనా అంటే కాదు, కానీ ఏ వయసుకైనా అది అవసరం. అది ఆయన ఆ వయసుకి చేరుకున్నాడు, ఆ స్థితికి. ఈ అబ్బాయి ఇప్పటి నుంచే చేరుకోవాలి అంటే చూసి నేర్చుకోవాలి. మ్యామ్ చెప్పినట్టు ఇది ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాలి, అబ్జర్వ్ చేయాలి డెఫినెట్లీ. అండ్ దీనిపై చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేయాలన్నా కూడా దానికి సంబంధించి మీరు ప్రాక్టికల్గా అంటే మెంటల్గా రెడీ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాంటి కౌన్సిలింగ్ కోసం కూడా మీరు మ్యామ్ని సంప్రదించవచ్చు. దీనికోసం నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి వీడియోలో. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.